హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ పూల్ మఖనా నట్స్ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖని, ఓట్స్, నెయ్యి, తెల్ల నువ్వులు, బెల్లం, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బాదాం, వాల్నట్స్. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ నేను 2 కప్స్ ఫుల్ మఖని తీసుకున్నాను. వీటిని మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో ఓట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3/4 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఓట్స్ కూడా బాగా వేగిపోయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో నువ్వులు తీసుకుందాం, తెల్ల నువ్వులు. ఇది కూడా 3/4 కప్. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, నువ్వులు కూడా వేగిపోయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్, హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఒక 10 నుంచి 12 వాల్నట్స్, హాఫ్ కప్పు కాజు, మళ్ళీ హాఫ్ కప్పు బాదాం. ఇవన్నీ కలిపి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ నట్స్ కూడా బాగా వేగిపోయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ బాగా చల్లగా అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను వీటన్నిటికీ కలిపి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. మీ స్వీట్నెస్ చూసుకొని కొంచెం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకుంటాము. దీంట్లోనే ఈ బెల్లం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మొత్తం అంతా కలిపి బెల్లం కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకున్నాం కదా, అన్నీ కలిపి ఇలాగా మిక్సీ చేసుకొని స్మూత్గాన ఇప్పుడు దీంట్లో నెయ్యి కరిగించుకొని మనకి అంటే లడ్డు సరిపోయినంత ఇందులో వేసుకొని బాగా కలుపుకొని లడ్డు రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా నెయ్యి వేసి అంతా బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా లడ్డు చుట్టుకొని రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖనా నట్స్ లడ్డు రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.